కొల్లేరుకు పెరుగుతున్న వరదతో మండవల్లి మండలం పెద్దడ్లగాడి నుండి పెనుమాక లంక వెళ్లే రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పెనుమాక లంక నుంచి పెద్దడ్లగాడి మీదుగా కైకలూరు, ఏలూరు వెళ్లేందుకు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది కూడా ఇలాగే వరద నీరు కొల్లేరుకు రావడంతో కైకలూరు, ఏలూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దడ్లగాడి వద్ద భారీగా తూడు, గుర్రపు డెక్కను తొలగిస్తే కొల్లేరు లంక గ్రామాలు ముంపునకు గురికాకుండా ఉంటాయి అని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఇక ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి గుర్రపు డెక్క తొలగించి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వరదకు వల్ల నీరు ఆగిపోయి ఊళ్ళోకి కూడా వచ్చేస్తున్నాయి. దానివల్ల చాలా మంది ఇబ్బంది కూడా పడుతున్నాం. మొత్తం ఊరు కూడా చాలా మట్టుకు మునిగిపోయింది. దయచేసి ఎవరైనా కానీ సాయం చేస్తే మేము ఎమ్మెల్యే గారికి రికమెండేషన్ చేస్తే దాన్ని బట్టి ఇది అవుతాం. గొడవడాక తీపిస్తాం సార్. అయ్యా, మాకు ఈ విజయవాడ దగ్గర కురిసిన వర్షాల వల్ల నిరుడు వల్ల వచ్చేసింది, ముంపు ఇదే రకంగా వచ్చేసింది సార్. ఈ చంద్రకాలవ, బుడమేరు, తమ్ములేరు, రామలేరు బాగా గట్టిగా కొలేరు వచ్చేస్తుంది, కొలేట్లో పడిపోతుంది సార్. ఇక్కడ పెద్దడ్లగాడి దగ్గర గొరబడక్క కిక్కీసి బాగా పెరిగిపోయింది సార్. మా రోడ్డు మునిగిపోయింది సార్. మాకు వెళ్తే రాకపోవడానికి ఏం దాడులు లేవు సార్. అయ్యా, మాకు ఈ జనసేన వారు, తెలుగుదేశం వారు, బీజేపీ వారు మాకు మా గ్రామానికి వచ్చి ఒకసారి మమ్మల్ని చూడమని, మా ప్రజలందరినీ చూడమని, మాకు తిండి పోగలకి అసలు బియ్యం తెచ్చుకొని కింద తెచ్చుకుంటే అక్కడ దారి లేదు సార్. మాకు ఇంటి ఎదురు వెళ్ళాలి. ఏలూరు వెళ్ళకపోతే మాకు నక్షత్రం లేదు. ఏమైనా చేప జల్ల తెచ్చుకోవాలంటే ఏలూరు అమ్ముకోవాలి. మేము మాకు దారి లేదు సార్. మా రోడ్డు